వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనానికి లక్షలాది మంది రావటం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు చరిత్రలో జరిగినట్టుగా చాలా దురదృష్టకరమైన సంఘటన నిన్న చోటు చేసుకోవటం జరిగింది. సుమారు ఇప్పటి వరకు డిక్లేర్ చేసినట్టుగా 7 ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇంకా చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగిందని వార్తలు నిన్నటి నుంచి కలిచివేస్తా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం తరపున ఈ యొక్క సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మరి ఇలాంటి పర్వదినాలప్పుడు ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు మరి ఏర్పాట్లు చేయటంలో టీటీడీ దేవస్థానం టీటీడీ బోర్డు ఫెయిల్యూర్ అయిందనేది కనబడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు లేడీస్ కి ఏ విధంగా చేయాలి, లైన్స్ ఏ విధంగా పెట్టాలి, టోకెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. మేము మీడియాలోనే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇలా ఆన్ చేశారో లేదో ఆన్లైన్ ను వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేయటం జరిగింది. అంటే ఈ దర్శనం అనేది భక్తులకి, నిజమైన భక్తులకి బయట నుంచి ఎంతో మంది ఈ కేవలం దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ దర్శనం కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇలాంటి ఉన్నప్పుడు ఈ టోకెన్స్ ఇవ్వటంలో జరిగిన అన్ని కూడా లోపాలు ఉన్నాయని ఇప్పటికే గత 5-6 రోజులుగా దీని మీద వస్తా ఉన్నాయి. నిన్న సంఘటన చూస్తే దీనికి పూర్తిగా టీటీడీ బాధ్యత వహించాలి. కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కంటి తుడుపు చర్యగా కేవలం వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడమే మాత్రమే కాకుండా చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఒక తల్లిని కోల్పోయారు, ఒక బిడ్డను కోల్పోయారు, ఒక తండ్రిని కోల్పోయారు, వీళ్ళందరికీ కూడా వెంటనే వారికి సహకారాన్ని అందించాలి, వాళ్ళని ఆదుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి, అవసరమైతే మీరు హెలికాప్టర్ల ద్వారా హైదరాబాద్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం ఇవ్వాలి. వెంటనే ఈ సంఘటనపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి బాధ్యులని కఠినంగా శిక్షించే విధంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తే ఇలాంటి సంఘటనలు జరిగితే చాలా చాలా దురదృష్టకరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.